ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన ఆదివారం రోజున పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 4వ వచనము. ఆయన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు విన్న వాక్యం ఒక వాక్యం కాదు, ఒక హామీ, ఒక భరోసా. మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఈ ఆదివారం రోజున మీ సన్నిధులకు వచ్చే కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్న మా తండ్రి, మా ప్రభువా, మా యేసయ్య, గడిచిపోయిన జనవరి నెలంతా మొత్తం మీ రెక్కల చాటున కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. గడిచిపోయిన నెలలో ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో అనారోగ్య సమస్యల నుండి మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. శత్రువు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు, శ్రమల కొరువు నుండి మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న వారి జీవితంలో ఏ ఇబ్బంది, శ్రమ కొరువు ఉందో మీకు తెలుసు తండ్రి. ఎవరో ఈరోజు ప్రభువా నాకు ఇక బలము లేదు అని లోపల అరుస్తున్నారో, ఎవరో ప్రజల ముందు నవ్వుతూ కనబడుతున్నా లోపల విరిగిపోయారో ప్రభువా, ఈ క్షణంలో వారి దగ్గరికి మీరే వచ్చి మీ రెక్కల కింద వారికి క్షేమము దయచేయండి ప్రభువా. ఎవరి జీవితంలో భయము రాజ్యమేలుతుందో అక్కడ మీ శాంతి సమాధానం ఉండేలాగా సహాయము చేయండి ప్రభువా. ఎవరి ఆలోచనలు అల్లకొలముగా ఉన్నాయో వారి ఆలోచనలన్నీ సరిచేసి మీరే వారికి సహాయము చేయండి ప్రభువా. ఈ కొత్త నెల ఆరంభంలో మా అడుగులను, రేపటి దినాన్ని, మా ఆలోచనలను మీ చిత్త ప్రకారంగానే నడిపించండి ప్రభువా. మేము నిలబడి ఉన్నామంటే మా బలము కాదు ప్రభువా, మీ రెక్కల కింద ఉన్నామనే భరోసా వల్లే మేము జీవిస్తున్నాము ప్రభువా. ఈ ఆదివారం మా జీవితంలో కొత్త ఆశ పుట్టాలి, మళ్ళీ ప్రార్థించాలనే ఆశ కలగాలి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి మీద మీ శాంతి సమాధానము కురిపించి వారి జీవితంలో ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతతో, నమ్మకముతో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాము పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నీవు ఒంటరిగా లేవు. నీవు విరిగిపోయినప్పుడు కూడా నేను నీ పక్కనే ఉన్నాను. నీవు నన్ను పిలిచే ముందు నుంచే నీ కన్నీళ్లను నేను చూశాను. నీ నొప్పిని నేను తెలుసు. భయపడకు, ఈ పరిస్థితి నీకు చివరిదారి కాదు. నేను నీ కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను. నీవు అలసిపోయావని నాకు తెలుసు, కాని నీ చేతిని నేను వదలలేదు. నీవు నన్ను పట్టుకోకపోయినా నేను నిన్ను పట్టుకున్నాను. నీ జీవితం ఆగిపోలేదు. నీ కథ ఇక్కడితో ముగియలేదు. నీ ప్రార్థన వృధా కాలేదు. ఈ రోజు నుండి నీ మీద ఉన్న భారం నేను మోస్తాను. నీ కన్నీళ్లకు నేనే సమాధానం. నిన్ను నీకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. నీ రేపటి దినాలను నేనే నడిపిస్తాను. నా రెక్కల క్రిందికి రా. నీలో శాంతిని నింపుతాను. నీలో బలాన్ని తిరిగి పెట్టుతాను. నేను నీ దేవుడిని. నిన్ను వదలను, నిన్ను విడిచిపెట్టను. నిశ్చింతగా ఉండు, నేను నీతో ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము, ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకి ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. మీలాంటి ప్రార్థనా పరులకు షేర్ చేయండి. ఇలాంటి ప్రార్థనలు ఇంకా బలంగా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ప్రభు తన రెక్కల కింద మనందరినీ కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.